దేవాలయం పేరు 1000 స్తంభాల గుడి. లొకేషన్ హనుమకొండ. రాష్ట్రం తెలంగాణ. ముఖ్య దేవత శ్రీ రుద్రేశ్వర స్వామి. కాకతీయుల అద్భుత శిల్పకళ, 1000 స్తంభాల నిర్మాణ రహస్యం, త్రికుటాలయ వైభవం. నిజంగా 1000 స్తంభాలు ఉన్నాయా? భారతదేశంలో ఒక ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళిన ప్రతి యాత్రికుడు ఒకే ప్రశ్న అడుగుతాడు, ఇక్కడ నిజంగానే 1000 స్తంభాలు ఉన్నాయా అని. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయాన్ని ఎంత ఎక్కువగా చూస్తే అంత ఎక్కువగా ప్రశ్నలు పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ప్రతి రాతి స్తంభం ఒక కథ చెప్తుంది, ప్రతి శిల్పం ఒక రహస్యాన్ని దాచుకుంటుంది. తెలంగాణ గుండెలో నిలిచిన ఈ అద్భుత నిర్మాణం 1000 స్తంభాల గుడి. శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం కేవలం పూజల కోసం మాత్రమే కాదు, ఇది శిల్పకళ, గణితం, నిర్మాణ శాస్త్రం, ఆధ్యాత్మికతల కలయిక. కానీ ఈ ఆలయం గురించి అత్యంత పెద్ద రహస్యం ఇప్పుడే మొదలవుతుంది. నిజంగా 1000 స్తంభాలు ఉన్నాయా, లేక ఆ పేరులోనే మరో అర్థం దాగి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే కాకతీయుల స్వర్ణయుగంలోకి మనం ప్రయాణించాలి. కాకతీయుల మహాకళ. 12వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో శక్తివంతమైన రాజ్యంగా ఎదుగుతోంది. ఆ కాలంలోని రాజు రుద్రదేవుడు నిర్మించిన అత్యంత గొప్ప ఆలయాలలో ఇది ఒకటి. చారిత్రక శాసనాల ప్రకారం 1163వ ప్రాంతంలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయినట్లు భావిస్తారు. ఇది సాధారణ దేవాలయం కాదు, త్రికూటాలయం. అంటే 3 ప్రధాన దేవతలకు అంకితమైన నిర్మాణం. శివుడు, విష్ణువు, సూర్యదేవుడు. ఈ 3 దైవ సాంప్రదాయాలను ఒకే ఆలయంలో సమన్వయం చేయడం అప్పట్లోనే అసాధారణ ఆలోచన. అది కాకతీయుల ఆధ్యాత్మిక దృక్పథాన్ని చూపిస్తుంది. కానీ రాజులు నిర్మించిన ఈ ఆలయంలో అసలు అద్భుతం రాతి స్తంభాల్లోనే దాగి ఉంది. ఆ స్తంభాలను పరిశీలిస్తే ఒక అసాధ్యమైన కళాఖండం మన ముందుకు వస్తుంది. స్తంభాల వెనుక దాగి ఉన్న మిస్టరీ. 1000 స్తంభాల గుడి అనే పేరు విన్న వెంటనే ప్రతి ఒక్కరూ స్తంభాలను లెక్కించాలనుకుంటారు. అయితే వాస్తవంగా కనిపించే సంఖ్య కంటే ఇక్కడి నిర్మాణ సూత్రాలే ఎక్కువ ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని స్తంభాలు అంత మెరుగుగా పాలిష్ చేయబడ్డాయి, అవి అద్దంలా ప్రతిబింబిస్తాయి. గ్రనైట్ వంటి గట్టి రాయిపై ఇంత సున్నితమైన పనితనం ఎలా సాధ్యమైంది? అనేక శిల్పాలపై సూక్ష్మమైన ఆకృతులు చెక్కబడ్డాయి. నేటి ఆధునిక యంత్రాలు లేకుండా ఈ స్థాయి ఖచ్చితత్వం ఎలా సాధ్యమైందన్న ప్రశ్న ఇప్పటికీ పరిశోధకులను ఆకర్షిస్తోంది. కానీ స్తంభాల కంటే ఎక్కువ ఆశ్చర్యపరిచే విషయం ఆలయ నంది మండపంలో ఉంది. ఆ నంది విగ్రహాన్ని దగ్గరగా చూస్తే ఒక ఊహించని రహస్యం బయటపడుతుంది. ఒక్క రాయితో చెక్కిన నంది. 1000 స్తంభాల గుడిలోని నంది విగ్రహం ఈ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఒక పెద్ద రాతి బండతో చెక్కబడిన ఈ నంది శిల్పకళలో అద్భుతంగా గుర్తించబడుతుంది. విగ్రహాన్ని ఏ కోణం నుంచి చూసినా అది సజీవంగా ఉన్నట్లే అనిపిస్తుంది. నంది శరీరంపై చెక్కిన అలంకరణలు రాతి మీద కాకుండా లోహంపై చేసిన కళాఖండంలా కనిపిస్తాయి. కొంతమంది కళా పరిశోధకులు ఈ శిల్పంలో కనిపించే సమతుల్యతను ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అయితే నంది మాత్రమే కాదు, ఆలయంలోని కొన్ని శిల్పాలు ఇంకా పూర్తిగా అర్థం కాని సంకేతాలను కలిగి ఉన్నాయని భావిస్తారు. ఆ శిల్పాల్లో దాగిన కథలు తెలుసుకుంటే కాకతీయుల ప్రపంచం మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. భక్తుల విశ్వాసం మరియు అనుభవాలు. స్థానిక విశ్వాసం ప్రకారం రుద్రేశ్వర స్వామిని దర్శిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని అనేక మంది భక్తులు నమ్ముతారు. శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. చాలా మంది తమ జీవితంలో ఎదురైన కష్టాల సమయంలో ఈ ఆలయం దర్శనం ద్వారా ధైర్యం పొందినట్లు చెప్తారు. ఇవి భక్తుల వ్యక్తిగత విశ్వాసాలు. చారిత్రకంగా నిర్ధారించబడిన సంఘటనలుగా వీటిని పరిగణించలేం. కానీ శతాబ్దాలుగా కొనసాగుతున్న భక్తి ప్రవాహం ఈ ఆలయ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తెలియజేస్తుంది. కానీ ఈ ఆలయ గొప్పతనం భక్తితో మాత్రమే ముగియదు. ఇక్కడి నిర్మాణం కూడా ఒక పెద్ద అద్భుతం. ఇప్పుడు కాకతీయుల విజ్ఞానం ఎంత ముందుందో తెలుసుకునే సమయం మనకు వచ్చింది. శాస్త్రాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం. 1000 స్తంభాల గుడి నిర్మాణాన్ని పరిశీలిస్తే అది కేవలం అందమైన ఆలయం మాత్రమే కాదు, ఒక ఇంజనీరింగ్ అద్భుతం. స్తంభాల అమరిక, భారం పంపిణీ విధానం, రాతి కలయికలు అన్నీ ఖచ్చితమైన ప్రణాళికతో రూపొందించబడినట్లు కనిపిస్తాయి.
అయితే స్తంభాలు నిర్మాణానికి బలం ఇవ్వడమే కాకుండా అందాన్ని కూడా పెంచుతాయి. కళ మరియు ఇంజనీరింగ్ను ఒకే స్థాయిలో కలపడం చాలా అరుదు. కాకతీయులు అదే సాధించారు. ఇది చూసినప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, వారికి ఈ స్థాయి జ్ఞానం ఎలా లభించింది అని. అదే ప్రశ్న ఇప్పటికీ చరిత్రకారులను ఆకర్షిస్తోంది. అయితే ఈ ఆలయంలో ఇప్పటికీ కొనసాగుతున్న సాంప్రదాయాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. యాత్రికుడి అనుభవం. ఉదయం సమయంలో ఆలయ ప్రాంగణంలో నడుస్తుంటే రాతి స్తంభాల మధ్యగా వీచే గాలి కూడా ఒక చరిత్రను చెప్పినట్లే అనిపిస్తుంది. హనుమకొండ నగరం మధ్యలో ఉన్నప్పటికీ ఆలయ పరిసరాల్లో ఒక ప్రత్యేక ప్రశాంతత కనిపిస్తుంది. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు వేలాది మందిని ఆకర్షిస్తాయి. చరిత్ర ప్రేమికులు, శిల్పకళ అభిమానులు, భక్తులు ప్రతి ఒక్కరికి ఈ ఆలయం ప్రత్యేక అనుభవాన్ని ఇస్తుంది. కానీ 1000 స్తంభాల గుడి గురించి చివరి ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. 1000 స్తంభాల వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాతిలో చెక్కిన కాకతీయుల శాశ్వత సందేశం. 1000 స్తంభాల గుడి మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒక నాగరికత గొప్పతనం దాని సైన్యాలలో కాదు, దాని నిర్మాణాలలో కనిపిస్తుంది. కాకతీయులు నిర్మించిన ఈ ఆలయం వారి కళా నైపుణ్యానికి మాత్రమే కాదు, వారి ఆలోచన శక్తికి కూడా నిదర్శనం. 1000 స్తంభాలు, 1000 కథలు, 1000 ప్రశ్నలు ఇప్పటికీ పరిశోధకులను ఆకర్షిస్తున్నాయి. బహుశా ఈ ఆలయ రహస్యం పూర్తిగా ఛేదించబడకపోవడమే దాని గొప్పతనం కావచ్చు. ఎందుకంటే ప్రతి తరం దీనిలో కొత్త అర్థాన్ని కనుగొంటూనే ఉంది. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం ఆహా భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మహేష్.